Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. విజయనగర ఎంపైర్లో సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ది సొసైటీ డ్యూరింగ్ ది విజయనగర ఎంపైర్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే రాజుల గురించి అంటే మనం చాలా తక్కువ విషయాలు తెలుస్తాయి అప్పుడు పరిస్థితులు. మరి ప్రజలు ఎలా ఉన్నారు, మరి ఇప్పుడు భారతదేశం ఎలా ఉందంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారని కదా. ఒక ప్రైమ్ మినిస్టర్ గురించో 10 మంది చీఫ్ మినిస్టర్ల గురించి తెలుసుకుంటే సరిపోదు. అలాగే అప్పటి రాజ్యంలో రాజుల గురించి, సామంత రాజుల గురించి, వాళ్ళు నిర్మించిన నిర్మాణాల గురించి, వాళ్ళు జయించిన రాజ్యాల గురించి, యుద్ధాల గురించి తెలుసుకుంటే కొంత తెలుస్తుంది. కానీ 99% తెలియదు. ఎందుకంటే ప్రజలు ఎలా ఉన్నారు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాని గురించి ఈరోజు నేను మీతో చాలా విపులంగా విజయనగర సామ్రాజ్యం గురించి, సామాజిక పరిస్థితులు చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి మనకి. ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, లిటరరీ ఎవిడెన్సెస్, ట్రావెలర్స్ ఎంతోమంది విజిట్ చేశారు కాబట్టి ఆ టైంలో ప్లెంటీ ఆఫ్ లిటరేచర్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. అదే ఇక్ష్వాకుల గురించో విష్ణుకుండినుల గురించో చెప్పాలంటే ఆ రోజు సామాజిక పరిస్థితులు చాలా కష్టం. ఎందుకంటే చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. కానీ విజయనగరం గురించి అప్పటివి ఇప్పటివి దాదాపు ఒకటే ఉంటాయి కాబట్టి చాలా యూస్ఫుల్. ఇది ఒక క్వశ్చన్ రూపంలో ఫస్ట్ నేను ఇవ్వడం ఆనవాయితీగా ఉంది కాబట్టి, గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్య కాలంలో సామాజిక పరిస్థితుల గురించి క్లుప్త గమనిక ఇవ్వండి. ఇలా అడగచ్చు. లేదా ఇంకొంచెం డీటెయిల్డ్గా అడగాలనుకోండి, ఈ కాలంలో స్త్రీల స్థితిగతులు అన్నాడు అనుకోండి. వాడు స్త్రీల గురించి, స్త్రీల స్థితిగతుల గురించి అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? అలా కాకుండా మరి కుల వ్యవస్థ గురించి అడిగాడు అనుకోండి, ఎలా ఉన్నింది అంటే అప్పుడు ఏం చేస్తాం? గురించి క్లుప్త గమనిక ఇవ్వండి అంటే. లేదా మరి ఆహారము, మరి దుస్తులు, మరి ఇతర విషయాల గురించి కూడా అడిగాడు అనుకోండి స్పెసిఫిక్గా, మీరు చెప్పగలరా? సో ఇలాంటి వాటికి నేను ఈ సెషన్ అయిపోయే లోపల దాదాపు అన్నిటికీ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరేమంటే కొంతమంది అడుగుతున్నారు లాస్ట్లో మళ్ళీ జిస్ట్ లాగా ఇవ్వండి సార్ అని. ఏం అవసరం లేదు. మీరు మధ్యలో కూడా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు క్లియర్గా చెప్పేది వినండి, వినడం నేర్చుకోండి ఫస్ట్. అన్నిటికంటే ముఖ్యము యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు లిజన్. నేను విజువల్స్ ఇస్తూ ఉంటాను, చూడండి, ఇంప్రింట్ చేసుకోండి మైండ్లో, వినండి క్లియర్గా, అర్థం చేసుకోండి, ఫోకస్ చేయండి. అర్థమైపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా గుర్తుండిపోతుంది. ఇప్పుడు సినిమాలు ఉంటాయి, మీరు ఏమన్నా నోట్స్ రాసుకుంటారా మధ్య మధ్యలో? లేకుంటే అయిపోయిన తర్వాత ఏమన్నా రాసుకుంటారా? బై హార్ట్ చేస్తారా? ఏం చేయరు కదా, గుర్తుంటాయి కదా. ఇది అంతే. ఆడియో విజువల్ నువ్వు వింటుంటారు, చూస్తున్నారు, అర్థమైపోవాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండాలి మీకు, అప్పుడు వచ్చేస్తుంది. సో ఇంట్రెస్టింగ్గా వినాలి, చాలా ఫోకస్డ్గా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడితే ముఖ్యంగా మనము సామాజిక పరిస్థితులు అనేసరికి కుల వ్యవస్థ, స్త్రీల స్థితిగతులు, మరి ఇతర విషయాలు అని చూడాలి. సో వీటిల్లో బ్రాహ్మిన్స్ ఫస్ట్ వచ్చి బ్రాహ్మిన్ క్యాస్ట్. ఇది ఎలా ఉన్నిందంటే హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్ బై ది రూలర్స్, exercised a supreme influence not merely in the social and religious matters but also in other aspects. అంటే వాళ్ళు చాలా ప్రాముఖ్యత వహించారు. ఎందుకంటే హైందవ ధర్మాన్ని రక్షించడం కోసమే ఏర్పడిన సామ్రాజ్యం కాబట్టి ఆ ధర్మానికి సంబంధించిన అతి ముఖ్యమైన నియమాలని ఏర్పరిచే వాళ్ళు కావచ్చు, మరి అన్ని విషయాల్లో ప్రముఖంగా పాత్ర పోషించేది బ్రాహ్మణులే కాబట్టి ఇంకా ప్రొఫెషన్స్ కూడా ఉన్నారు వాళ్ళు. సో టీచర్స్గా ఉన్నారు, తర్వాత ప్రీస్ట్స్ ఉన్నారు. సో
తర్వాత దే సమ్టైమ్స్ ఆల్సో పర్ఫార్మ్ డ్యూటీస్ ఆఫ్ సోల్జర్స్, అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, అంటే మంత్రులు వాళ్ళంతా. ఇంకా కొంతమంది సైన్యంలో కూడా పని చేశారు. స్కాలర్స్ మాత్రమే కాదు, దే వర్ వెల్ నోన్ రైటర్స్. వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా చాలామంది అష్టదిగ్గజాలు నా అభిప్రాయం ప్రకారం దాదాపు అందరూ బ్రాహ్మణులే. దేర్ వర్ బ్రాహ్మిన్ టీచర్స్ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్. టీచర్స్ కూడా ముఖ్యంగా వాళ్ళే ఉండేవాళ్ళు. ఇంపార్టెంట్ పోస్ట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ స్పియర్స్, పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్, మిలిటరీ బ్రాంచెస్. మిలిటరీ బ్రిసైడ్స్ ప్రీస్ట్లీ, అంటే మరి పూజాది కార్యక్రమాలు చేస్తుండడమే కాకుండా అన్ని రంగాలలో ఉన్నారు. దే వర్ గివెన్ మోర్ ఫ్రీడమ్ అండ్ ప్రివిలేజ్ అండ్ వర్ నాట్ లయబుల్ ఫర్ డెత్ పనిష్మెంట్. అంటే వాళ్ళకి డెత్ పనిష్మెంట్ లేదు. వాళ్ళకి ఏమైనా ముందు కూడా మనం చూసాము పురాణాలలో కూడా, అశ్వత్థామని సంహరించకుండా వదిలేస్తారు. అలాగా అంటే ప్రాణభిక్ష పెట్టే వాళ్ళని అంటే గోహత్య, మరి బ్రాహ్మణ హత్య అనేటివి చాలా పెద్ద పాపాలుగా అప్పుడు భావించేటోళ్ళు. డొమింగో పయస్ సేస్ బ్రాహ్మిన్స్ వర్ కన్సిడర్డ్ హోలీ. డొమింగో పయస్ కూడా చెప్పాడు. ఇంకొకటి పయస్ ఏమంటాడంటే, బ్రాహ్మిన్స్ శాకాహారులుగా ఉన్నారు, లివింగ్ థింగ్స్ని తినలేదు అంటాడు. అంటే మాంసాహారము భుజించలేదు అని చెప్తున్నాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజులు కానీ, కింగ్లీ అంటే క్షత్రియాస్ అని నార్త్ ఇండియాలో అట్లాంటి కులాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రాజులు ఉన్నారు. ఏంటి, ఎవరైనా శూద్రులే రాజులుగా అవుతుంటారు. తర్వాత వాళ్ళు సూర్యవంశం, చంద్రవంశం అని చెప్పుకోవడం జరుగుతుంటుంది. సో ఈ క్షత్రియులు రూలింగ్ డైనాసిటీ. సో వాళ్ళు ఇంకా జనరల్స్ ఉండేటోళ్ళు సైన్యంలో ముఖ్యంగా. తర్వాత శూద్రులు, రాచవారు అనేటోళ్ళు, రాజులు. దేర్ పొజిషన్ వాస్ వెరీ గుడ్. తర్వాత ఎఫిషియన్సీ, ఎబిలిటీ, ఆ రెండిటి బేస్ చేసుకొని ఉండేటిది అనమాట. ఇదంటే క్షత్రియులందరినీ అట్లాంటి మిలిటరీ పొజిషన్స్లో జనరల్స్గా పెట్టేయడం, వాళ్ళ కొడుకులను పెట్టడం కాకుండా వాళ్ళ ఎఫిషియన్సీ ఉండాలి. లేకంటే ఆ మిలిటరీ ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. అట్లాంటి వాళ్ళనే వాళ్ళు తీసుకునేటోళ్ళు, వాళ్ళే క్షత్రియులుగా పరిగణన చేసేటోళ్ళు అనమాట. వైశ్యులు అంటే మెర్చెంట్స్, ట్రేడర్స్. మెయిన్గా వీళ్ళు ట్రేడ్ చాలా బాగుండేది. సో దే గాట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఎక్స్పాండింగ్ ట్రేడ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ కాలంలో వాణిజ్యము చాలా గొప్పగా ఉన్నింది, చాలా అభివృద్ధి చెందింది, విదేశాలతో వాణిజ్యం ఉన్నింది. కాబట్టి వైశ్యులు చాలా ధనవంతుల్లాగా ఉండేటోళ్ళు, మెయిన్గా వాణిజ్యం చేసేటోళ్ళు. శూద్రులు వచ్చి అగ్రికల్చరు, అదర్ రిలేటెడ్ క్లాస్. సో ఇప్పుడు కాపులు, రెడ్లు వీళ్ళు ఉన్నారు కదా, ఆ రకంగా అనమాట శూద్రులే. సో అది రిలేటెడ్ క్లాస్. వాళ్ళంతా కూడా అగ్రికల్చర్ మీద ఎక్కువ ఉండేటోళ్ళు. అయితే వీళ్ళల్లో కొంతమంది ఇంకా క్షత్రియుల్లాగా, అంటే కొంత మిలిటరీలో పనిచేయడం, జనరల్స్గా ఉండడం, అలా కూడా ఉండేది. సో ఈ శూద్రుల్లో ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళు మెయిన్గా శూద్రులు ఉండేటోళ్ళు. తర్వాత స్టేట్ వాజ్ డిపెండెంట్ ఆన్ దెమ్. ఎందుకంటే వాళ్ళే కదా అగ్రికల్చర్, ప్రిడామినెంట్లీ అగ్రికల్చర్ డిపెండెంట్ ఎకానమీస్ ఆ రోజుల్లో ఉండేది. సో ఇప్పుడు సర్వీస్ సెక్టర్ అనేది మనకు వచ్చింది. అప్పుడంతా సర్వీస్ సెక్టర్ కాదు, అప్పుడంతా అగ్రికల్చర్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తక్కువే. ఇంకా కూడా సబ్ క్యాస్ట్. సో దీంట్లో నుంచి అమరనాయకాస్ కూడా అయ్యేటోళ్ళు శూద్రుల్లో నుంచి. ఇంకా రెంట్ ఫార్మర్సు, కవల్గార్సు ఇవంతా కూడా జరిగేదన్నమాట. శూద్ర అనేది ఇంకా కూడా శూద్రులకు సంబంధించి వేరే క్యాస్ట్లు కూడా ఉన్నాయి, అగ్రికల్చర్ క్యాస్ట్ కాకుండా. ఇప్పుడు వీవర్స్ చాలా ఇంపార్టెంట్. దే వర్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ.
దే వర్క్డ్ ఆన్ లూమ్స్ అండ్ లివ్డ్ అరౌండ్ ద టెంపుల్ ప్రిసిప్ట్స్ అంటే వాళ్ళు ఈ మగ్గాలు నేర్చుకుంటూ ఉండేటోళ్ళు, గుడి ఎక్కడ ఉంటుందో పెద్ద గుడి దాని దగ్గరలో ఉండేటోళ్ళు, వీళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ జరిగేటివి. ఇది ఎలా తెలుస్తుంది మనకి ఇంపార్టెంట్ అంటే వాళ్ళు కూడా దానాలు చేసినట్టు కొన్ని శాసనాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత బార్బర్స్ ఉన్నారు. ఒక ఇన్స్క్రిప్షన్లో చెప్పారనమాట, రాయనారయ బీయింగ్ ప్లీజ్డ్ విత్ ది బార్బర్ కొండోజా ఎగ్జంప్టెడ్ బార్బర్స్ ఫ్రమ్ సర్టన్ ట్యాక్సెస్. సో ఒక రాజుగారి చురకుడు మీద ఆయన ఆనందంగా చాలా మంచోడు అని చెప్పి కొన్ని ట్యాక్సెస్ ఎగ్జామ్ చేసినట్టు ఒక ఇన్స్క్రిప్షన్ వచ్చింది. అట్లా బట్టి అప్పటికి ఈ చురకులు అనేటి వాళ్ళు ఉండేటోళ్ళు అని తెలుస్తుంది. సో దొంబరాస్ అంటే ప్రస్తుతం దొమ్మరోళ్ళు లాగా అనుకోవచ్చు కొంతవరకు, జగ్లర్స్ అనమాట వాళ్ళు. తర్వాత అబ్దుల్ రజాక్ ఏం చెప్పాడు, హౌ దీస్ ఆక్రోబాట్స్ అంటే ఒక దారంలో ఒక తాడులాగా కట్టేసి నడుస్తూ ఉంటారు చిన్న అమ్మాయిలు, కింద పనుకొని కొన్ని విద్యలు చూపిస్తూ ఉంటారు వాళ్ళు. బార్స్ మీద నడవడం కావచ్చు, టేమ్డ్ ఎలిఫెంట్స్, వాళ్ళు ఇంకా ఎలిఫెంట్స్ని కూడా మావటి వాడు అంటారు కదా అలాగనమాట చేసేటోళ్ళు. పర్ఫామ్ డ్యూరింగ్ మహానవమి ఫెస్టివల్ అప్పుడు వీళ్ళకి ఫుల్ గిరాకీ. మహానవమి అంటే ఇంకా ఊహించుకోండి ఎంత పెద్దగా ఉంటుంది అక్కడ సెలబ్రేషన్స్. కొన్ని వందల ఎకరాలలో మొత్తం అందరూ గుమిగూడి అక్కడంతా చేసుకుంటారనమాట. చాలా గ్రాండ్ లెవెల్లో సెలబ్రేషన్స్ జరుగుతాయి. సో ఆర్టిజన్స్ కూడా ఉండేటోళ్ళు, బ్లాక్ స్మిత్స్, గోల్డ్ స్మిత్స్, బ్రాస్ స్మిత్స్. సో 5 కమ్యూనిటీస్ ఉన్నాయి వాళ్ళకి. సో 5 అప్పుడు ఉండేటివి. సో ఇన్ని రకాలుగా క్యాస్ట్ సిస్టమ్ ఇప్పుడు ఎలా ఉండేదో దాదాపు అలాగే ఉండేది అప్పుడు. అది మోర్ ఆర్ లెస్ అప్పటికి ఎట్లా ఉందో మనం ఆల్మోస్ట్ అలాగే కంటిన్యూ అవుతున్నాం. ఇప్పుడు అన్టచబిలిటీ కొన్ని మార్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బార్బర్స్ ఉన్నారు. ఇప్పుడేంటి, ముందు చురకులు మాత్రమే చేసేటోళ్ళు, ఇప్పుడు ఎవరైనా కానీ ఒక షాప్ తీసుకొని ఎవరైనా చేసేస్తున్నారు. దాంట్లో అయితే ఇంకా స్టైలిష్గా తయారైంది. ఒక్కొక్క కటింగ్కి 700 రూపాయలు 1000 రూపాయలు తీసుకునేటోళ్ళు. అక్కడ చురకులనే లేదు, వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి కొత్త ఎక్విప్మెంట్స్ వాడేసి ఇంటీరియర్స్ యాంబియన్స్ మెయింటైన్ చేసి చేసుకుంటున్నారు. అదర్ సర్వీసెస్ అన్నీ కూడా అక్కడ ఇస్తున్నారనమాట. సో అన్టచబిలిటీ, స్లేవరీ. సో క్యాస్ట్ సిస్టమ్ అంటేనే మనము గుర్తుపెట్టుకోవాల్సింది అన్టచబిలిటీ, స్లేవరీ ఉందా లేదా, ఎలా ఉన్నింది అని చూస్తే 2 కూడా ఎగ్జిస్టెడ్ అని తెలుసుకోవాలి. ఇట్ ఎగ్జిస్టెడ్ అండ్ వేరియస్ క్లాసెస్ సచ్ యాజ్ కంబలట్టార్స్, డొంబరీస్, జోగీస్, మరవార్స్ వర్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోకుండా మీరు అంటరానితనం అనేది అప్పుడు ఉన్నింది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. స్లేవరీ విషయానికి వస్తే కొంతవరకు కామన్గానే ఉండేది. అది నిక్లో కాంటి చెప్పాడనమాట. ఒక ఆయన ఫెయిల్ అయ్యాడు రీపే డెట్స్, అందుకోసం హీ బికేమ్ ప్రాపర్టీ ఆఫ్ క్రెడిటార్. తోసలోహో అంటున్నాడు, అదేంటో వాళ్ళ పేర్లు బాగా అర్థం కాక అట్లా రాస్తారు. సో నిక్లో కాంటి ప్రకారము ఒక అతనికి అప్పు తీర్చలేకపోవడంతో అతను వేరే వాళ్ళ యొక్క ప్రాపర్టీ అయిపోయినాడు, అంటే స్లేవ్ అయిపోయాడు. సో ఈ రకమైన అంటే శ్వేత జాతీయులు నల్ల జాతి వాళ్ళని స్లేవరీ చేసి మెడకు చైన్లు వేసి తీసుకుపోయిన పరిస్థితులు ఇక్కడ లేవు. కాకపోతే వెట్టి అంటాం కదా, ఆ టైప్ కొంతవరకు స్లేవరీ అంటే అలా ఉండేది. అప్పు తీరిపోయేదాకా ఆడవాళ్ళ దగ్గర పని చేయాలా అన్నట్టు. సో స్టేటస్ ఆఫ్ ఉమెన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 100కి 50 మంది స్త్రీలు ఉంటారు కదా అప్రాక్సిమేట్గా. అలాగే ఇంకా శూద్రులు వేరే కులాలు కూడా 100కి 95% ఉంటారు. కాబట్టి అది
ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడు స్త్రీల గురించి తెలుసుకున్నాం. సో వాళ్ళకి ఎలా ఉండింది పొజిషన్ అంటే, మళ్ళా స్త్రీలు అంటే బ్రాహ్మణుల్లో స్త్రీలు ఎలా ఉన్నారు, క్షత్రియుల్లో స్త్రీలు ఎలా ఉన్నారు, వైశ్యుల్లో ఉన్నారు, శూద్రుల్లో ఎలా ఉన్నారు, పంచములు. సో ఒక్కొక్కరికి మళ్ళీ స్ట్రాటా క్యాస్ట్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది, క్లాస్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఇన్ జనరల్ హై పొజిషన్ అయితే ఉండేది. తర్వాత పొలిటికల్, సోషల్, లిటరరీ లైఫ్ కూడా దాంట్లో కూడా చాలా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు వాళ్ళు. ఏ ఫీల్డ్స్లో ఉన్నారు? సో దే వర్ ట్రైన్డ్ ఇన్ హ్యాండ్లింగ్ స్వార్డ్స్ అండ్ షీల్డ్, అంటే కత్తి యుద్ధం నేర్చుకున్నారు. రెజ్లింగ్, మరి మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్. మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్లో అయితే చాలా మోర్ దాన్ 50% ఉన్నారని చెప్పచ్చు ఆ టైంలో. సో రెజ్లింగు, మరి కత్తి యుద్ధాలు అవన్నీ కూడా వాళ్ళు చేశారు. వితౌట్ ఎనీ డౌట్ గాట్ ఫెయిర్ అమౌంట్ ఆఫ్ లిటరరీ ఎడ్యుకేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత గొప్ప కవిత్రులు అయినారంటే, నేను వేరే సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మొల్ల కావచ్చు, మరి తాళ్ళపాక తిమ్మక్క కావచ్చు, గంగమ్మ కావచ్చు, చాలామంది 5 మంది ప్రముఖ కవిత్రులు ఆ రోజుల్లో ఉన్నారంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉన్నట్టే లెక్క. ఇంకా మార్షల్ ఆర్ట్స్లో పయాస్ చెప్తాడు, డొమింగో పయాస్. ఉమెన్ ఆఫ్ విజయనగర ప్రాక్టీస్డ్ రెజ్లింగ్ అని డొమింగో పయాస్ చెప్తున్నాడు. హీ డిస్క్రైబ్డ్ అబౌట్ ఉమెన్ హూ హ్యాండిల్డ్ స్వార్డ్ అండ్ షీల్డ్, అదర్స్ హూ రెజల్డ్ అండ్ అదర్స్ హూ బ్లూ ట్రంపెట్స్ అండ్ పైప్స్. సో కొంతమంది యుద్ధంలో కూడా ట్రంపెట్స్ అండ్ పైప్స్ బ్లో చేస్తుంటారు. అలాంటివన్నీ కూడా చేశారు వీళ్ళు. ఇంకా గవర్నర్స్గా కూడా కొన్ని చోట్ల ఉన్నారు. అది ఎట్లంటే 1542 ADలో ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది. ఎంటైర్ రీజన్ ఆఫ్ హడవల్లి వాజ్ రూల్డ్ బై ఉమెన్. సో అచ్యుతరాయ వాజ్ కింగ్, మహామండలేశ్వర, సంగీతపురాధీశ్వర, చెమ్నదేవి అమ్మ అనే ఆమెను అపాయింట్ చేశారనమాట గవర్నర్గా హడవల్లికి. తర్వాత చిన్నమ్మన్, డాటర్ ఆఫ్ ప్రతాప ఎల్లమరసార్ ప్రెసెంటెడ్. సో ఇంకా వెంకలపట్టు అనేదాన్ని విలేజ్ని తిరుమల అరిస్టోక్రాట్ అంటే వీళ్ళు చిన్నమ్మన్ అనే ఆమె. ఇది మనము ఈ డీటెయిల్స్ పేర్లు ఏం గుర్తుపెట్టుకోనక్కర్లేదు. సో దాన ధర్మాలు కూడా చేసినట్టు తిరుమలలో ఒక అరిస్టోక్రాట్కి దాన ధర్మాలు ఒక ఆమె చేసింది. సో రాయాస్ ట్రస్టెడ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్, ఎఫెక్టివ్లీ రూల్ చేస్తారని చెప్పి రాయల వారు, అంటే అందరూ ఆల్ రాయస్ వాళ్ళు విమెన్ మీద ట్రస్ట్ చేసి గవర్నర్స్గా పెట్టారు. వాళ్ళు డొనేట్ కూడా చేశారు. అట్లా తెలుస్తుంది ఇక్కడ మనకు వాళ్ళ యొక్క పరిస్థితి. ఇక రాణులు, ఈ రాజులకి ఎట్లయితే బాడీ గార్డ్సు, అంత సెక్యూరిటీ, అసిస్టెంట్సు, క్లరికల్ స్టాఫ్, సెక్రటేరియల్ స్టాఫ్ అనేది ఉంటుందో అలాగే రాణులకు కూడా ఉండేటోళ్ళు గార్డ్స్. సో ఓన్ సెట్ ఆఫ్ ఫిమేల్ గార్డ్స్ ఉండేటోళ్ళు. ఏమైనా కానీ ఇంకా వేరే ఒకరి దగ్గర నుంచి ఒకరికి మెసేజ్ పాస్ అని కావాలన్నా, వాళ్ళ దగ్గరని కలవాలన్నా ఫస్ట్ ఆ గార్డ్స్, రాజు కూడా ఒక ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది రాణుల దగ్గరికి రావాలంటే. ఇన్ ది సేమ్ వే దట్ విజయనగర రాయాస్ హ్యాడ్ మినిస్టర్స్, వాళ్ళకి సపరేట్గా అంతఃపురాలు అనేటివి ఉండేటివి. చంద్రగిరిలో కూడా ఉంది, చూడొచ్చు మీరు. సో అక్కడ అంతఃపురంలోకి పోవాలంటే ఒక ప్రొసీజర్, సెక్యూరిటీ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆల్ ఫిమేల్ పోసే ఉండేది. బీయింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ఎ రాయల్ హౌస్ హోల్డ్ ఇంప్లాయిస్ దట్ ఉమెన్ సర్వ్డ్ ఎ వెరైటీ ఆఫ్ రోల్స్ అండ్ వర్ క్రూషియల్ టు ది వర్కింగ్ ఆఫ్ ది ప్యాలెస్. ప్యాలెస్లో చాలామంది క్రూషియల్ రోల్స్లో ఉమెన్ ఉండేటోళ్ళు. క్వీన్స్కి సపరేట్ సిస్టమ్ ఒకటి ఉండేది. తర్వాత స్టేట్ సర్వీసెస్. It was the only empire in medieval India which employed women in state services. మనకి ఇప్పుడు గ్రూప్ 1 సివిల్స్ అలా ఉన్నాయి కదా.
స్టేట్ సర్వీసెస్, గ్రూప్ 2 ఇట్లాంటి వాటిలో మామూలుగా స్త్రీలకి ఉండేది కాదు. కానీ మిడివల్ ఇండియాలో ఓన్లీ విజయనగర డైనాసిటీలో చూడొచ్చు మనం స్టేట్ సర్వీసెస్లో. ఇంకా డొనేషన్స్ ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా, అలాంటిదే 1540 AD ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆఫ్ సర్టన్ ఉమెన్ బై హైలైటింగ్ ది డొనేషన్ ప్రొవైడెడ్ బై చిన్నమాంబ, సిస్టర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఫార్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ ట్యాంక్. సో ఈమె ఇంతకుముందు చెప్పాను ఒక చీఫ్టెన్కి ఇచ్చినట్టు, అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్. దిస్ ఇంప్లైస్ షీ ఫెల్ట్ ది నీడ్ అండ్ హ్యాడ్ ది మీన్స్ టు ఇంప్రూవ్ కమ్యూనిటీ లివింగ్. అంటే వాళ్ళకి అవసరం ఉందని తెలిస్తే చాలు, ఇచ్చే కెపాసిటీ కూడా ఉండాలి కదా, దానాలు చేసే కెపాసిటీ. అంటే వాళ్ళకి ఆస్తి ఉంటే కదా వేరే వాళ్ళకి ఇవ్వగలరు. సో డొనేషన్స్ కూడా చేశారు. ఇంకా లేటర్ ఇన్స్క్రిప్షన్స్లో మనకి ఏం తెలుస్తుంది అంటే, ఉమెన్ ఆఫ్ ది నోబిలిటీ కుప్పయాని హూ కాంట్రిబ్యూటెడ్ టు ది బిల్డింగ్ ఆఫ్ ఇరిగేషన్ కెనాల్స్ ఇన్ తిరుమల. ముఖ్యంగా ఇట్లాంటి దాన ధర్మాలు ఎక్కడ చేస్తుంటారంటే, అప్పుడు తిరుమల చాలా ప్రసిద్ధి చెందింది. కృష్ణదేవరాయలు కూడా ఎన్నోసార్లు అక్కడికి వచ్చారు. సో అట్లాంటి ప్రదేశాల్లో ఆ వాటరు, కొంతమంది వాటర్ కోసం అన్ని రకాలుగా వాటర్ లేకుంటే టెంపుల్కి వచ్చిన వాళ్ళకి ఎంత కష్టం. సో అదంతా కూడా వీళ్ళు డెవలప్ చేశారనమాట. దానికి ఒక కుప్పయాని, ఇది గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఈ పేరు తిరుమలలో డొనేషన్స్ చేసిందామె. తర్వాత పోయిట్స్. సో తిరుమలాంబ, ఆమె మ్యారేజ్ ఆఫ్ విజయనగర రాయ రాసిందనమాట. షీ ఫాలోడ్ హర్ హస్బెండ్ ఇంటూ కళింగ వార్ అండ్ అప్రిషియేటెడ్ పోయిట్రీ ఇన్ హర్ కోర్ట్. తర్వాత హై పొజిషన్ ఆఫ్ దేవదాసీస్. సో దేవదాసీ సిస్టమ్ ఉంది, తర్వాత డిటీరియరేట్ అయింది. కానీ విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళకి చాలా మంచి స్టేటస్ ఉండేది, హై స్టేటస్ ఉండేది. సో ఫ్రమ్ ది అకౌంట్ ఆఫ్ పయస్ వీ లెర్న్ దట్ దేవదాసీస్ హెల్డ్ ఏ హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ సొసైటీ. డొమింగో పయస్ ప్రకారము చాలా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ వచ్చేటివి, మెయిడ్ సర్వెంట్స్ ఉండేటోళ్ళు. సో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండేటోళ్ళు. ఇంకా విడో రీమ్యారేజెస్ కూడా జరిగేటివి. అంతేకాదు వాటిని ఎంకరేజ్ కూడా చేసేటోళ్ళు. సో ఏం ట్యాక్స్లు వేసేటోళ్ళు కాదు. మామూలుగా పెళ్లి చేసుకోవడం అంటే చాలా కష్టమైన ప్రక్రియ ఆ రోజుల్లో, ఎందుకంటే హెవీ ట్యాక్స్ ఉండేది. సో పెళ్ళి అనేది చేసుకోవాలంటే ఫస్ట్ ట్యాక్స్ కట్టే కెపాసిటీ ఉండాలి. అందుకే చాలామందికి పెళ్ళిళ్ళు కాకుండా తక్కువ డబ్బులను రిసోర్సెస్ ఉన్న వాళ్ళకి జరిగే పరిస్థితి ఉండేది. కానీ విడోస్కి మాత్రము రీమ్యారేజ్ ఈజీగా చేయాలని చెప్పి ఇలా చేశారు. అంటే విడో రీమ్యారేజ్ ఎంకరేజ్ చేశారు. ఇంకా మహానవమి దిబ్బ, ఇక్కడ మనం చూడండి, ఒక స్త్రీ ఒక గుర్రాన్ని తీసుకెళ్తాను. సో దే ఆర్ టేమింగ్ హార్సెస్, దే ఆర్ మెయింటైనింగ్ హార్సెస్. ఇంకా ఇంకొక స్త్రీ విలువిద్యలో మనం చూడొచ్చు. మరి ఈ స్త్రీలు అన్ని రకాల ఇంకా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వీటిలన్నిట్లో కూడా ఉమెన్ టేమింగ్ వైల్డ్ హార్సెస్, తర్వాత ఒక ఫిమేల్ హంటర్స్ గురించి చూడొచ్చు. సోల్జర్స్లా ఉన్నారు, రాయల్ అటెండెంట్స్ లాగా ఉన్నారు. దీన్ని బట్టి మహానవమి దిబ్బలో పోర్ట్రే చేశారు ఉమెన్ని డిఫరెంట్ రోల్స్లో. కాబట్టి మనకు తెలుస్తుంది. సో వీటి ఆధారంగా మనం చెప్పగలుగుతున్నాం ఇవన్నీ చేశారు వాళ్ళు అని. ఇక్కడ చూడండి, ఒక స్త్రీ, ఆమె మరి వేటకెళ్ళారనమాట ఏనుగు మీద కూర్చొని. సో వెనకాల అసిస్టెంట్ కూడా ఇంకొక స్త్రీ ఉంది. దీన్ని బట్టి కూడా మనము స్త్రీలు మనం ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా అప్పుడు యాక్టివ్ రోల్ ప్లే చేశారు అని తెలుసుకోవచ్చు. ఈ మధ్యనే మనం ఒక పైలట్స్లో స్త్రీలు ఉండొచ్చని, మిలిటరీలో స్త్రీలు ఉండొచ్చని అట్లా మొదలు పెట్టాం. కానీ అప్పుడు చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. కమాండర్స్ ఉన్నారు, హంటింగ్కి వెళ్ళేటోళ్ళు. తర్వాత ఎడ్యుకేషన్ ఏమంటే, ఉమెన్ ఆఫ్ ది నోబిలిటీ అండ్ హయ్యర్ క్యాస్ట్ వర్ కేర్ఫుల్లీ ఎడ్యుకేటెడ్. అంటే ఇక్కడ నోబుల్స్లో కానీ హై క్యాస్ట్ ఉమెన్ కానీ బాగానే ఎడ్యుకేట్ అయ్యారు.
సో కిందికి వెళ్ళిన తర్వాత తగ్గుతుంది, కానీ పైకి. తర్వాత మ్యూజిక్ అండ్ డ్యాన్సింగ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ కరికులం ఉండేది వాళ్ళకి. సో కళలు కంపల్సరీగా వాళ్ళకు వచ్చిండేటివి. సో రాజులకి ఊరికే శరీరాకృతిని బట్టి కాకుండా ఎంత కళ వచ్చు వాళ్ళకి అనేది మనము చూసేటోళ్ళు అనమాట. అందుకే మనం మల్లీశ్వరి సినిమాలో కూడా చూసింటారు మీరు. రాజు వచ్చి ఆమె యొక్క నాట్యం కావచ్చు, ఆమె సంగీతం వాటిని ముగ్ధుడయ్యి అంతఃపురానికి రమ్మని చెప్తాడు. అలాగా ఉండేది పరిస్థితి అప్పుడు. ఎప్పుడైనా కానీ వాళ్ళ యొక్క ఫైన్ ఆర్ట్స్ చాలా ఇంపార్టెంట్గా ఉండేటివి. మార్షల్ ఆర్ట్స్ కూడా వాళ్ళు యాక్టివ్గానే నేర్చుకునేటోళ్ళు. సో కోర్టిజాన్స్ విషయానికి వస్తే, అనదర్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ వర్ ది కోర్టిజాన్స్ హూ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సొసైటీ. దే వర్ టూ క్లాసెస్, దోస్ దట్ వర్ అటాచ్డ్ టు ది టెంపుల్స్. కోర్టిజాన్స్ అంటే టెంపుల్స్లో ఉంటారు కొంతమంది దేవదాసీస్. దోట్ లివ్డ్ ఇండిపెండెంట్లీ. దేర్ కేస్ వాస్ నాట్ హోమోజీనియస్. అందరూ ఒకటే రకంగా ట్రీట్మెంట్ లేదు. సో ఏ కమ్యూనిటీ వాళ్ళైనా జాయిన్ కావచ్చు. తర్వాత డిటిరేట్ అయిపోయిన తర్వాత రఘుపతి వెంకటరత్న నాయుడు చూశారనమాట, ఇది ఒక క్యాస్ట్ లాగా అయిపోయి ప్రాస్టిట్యూషన్ ఎక్కువ అయిపోయి, సో డిటిరేట్ అయిపోయిన సిస్టమ్, దాన్ని అపోజ్ చేశారు. కానీ ఈ టైంలో ఒక క్యాస్ట్ అని కాదు, ఎవరైనా దేవదాసులుగా చేరొచ్చు. భక్తి ఉండాలి, నాట్యం రావాలి, దేవాలయానికి అంకితం కావాలి. సిస్టర్హుడ్ ఇది, నన్స్ లాగా. సో కోర్టిజాన్స్ వర్ హైలీ ఎడ్యుకేటెడ్, కల్చర్డ్, నో సోషల్ స్టిగ్మా వాస్ అటాచ్డ్ టు ఇట్. ఇంకా ప్రాస్టిట్యూషన్, ఇంకా నేను నెగిటివ్ పార్ట్స్ చెప్తాను. ఉమెన్కి సంబంధించి ఇంతవరకు ఎంత పాజిటివ్గా ఉందో చెప్పాను కదా. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అనేది చాలా ఓపెన్, ట్యాక్స్లు కూడా వేసేటోళ్ళు. ఎనీ రెస్పెక్టబుల్ మ్యాన్ మైట్ విజిట్ దెమ్ వితౌట్ ఎనీ బ్లేమ్ అటాచ్డ్ దేర్ టు. ఎవరైనా వెళ్తారు, రాయల్గా వెళ్తారు, అంటే ఓపెన్గా, అదేదో భయంగా వెళ్ళేది ఏమి ఉండదు, తప్పేం కాదు. అప్పుడు దీస్ సోషల్ కండిషన్స్ మైట్ హ్యావ్ ఎంకరేజ్డ్ ఇమ్మొరాలిటీ ఇన్ బోత్ మెన్ అండ్ ఉమెన్. అయితే ది స్టేట్ రికగ్నైజ్డ్ ప్రాస్టిట్యూషన్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఇది ఒక వృత్తి. ఇప్పుడు ఇండోనేషియా అట్లా కొన్ని కంట్రీస్లో ఉంది కదా, అలాగా ఇది ఒక వృత్తిలాగా కన్సిడర్ చేసి ట్యాక్సెస్ కలెక్ట్ చేసేటోళ్ళు. అఫ్కోర్స్ ఇప్పుడు మనమే వృత్తిలాగా కన్సిడర్ చేయట్లేదు, ట్యాక్సులు కలెక్ట్ చేయట్లేదు, బ్యాన్ చేసాం, కానీ నడుస్తూనే ఉంది ఇప్పుడు. అప్పుడు అది ఓపెన్గా ఉండేది, అంతే తేడా. అబ్దుల్ రజాక్ ఏమంటాడు, దేర్ వర్ సెవరల్ బ్రోతల్స్ విత్ ఇన్ ది 7 fortresses and the revenue of them which amounted to 12,000 fanams which went to pay the wages of policemen. సో ఈ పోలీసుల యొక్క జీత భత్యాలకు సరిపోయేంతగా వాళ్ళు సంపాదన అనేది ఉండేది అని చెప్తున్నాడు. సరిపోయిందా లేదా అని కాదు, మేజర్ పోర్షన్ దానికి వెళ్ళేదని. ఇంకా స్టేటస్ ఆఫ్ ఉమెన్ గురించి ఇంకొక 3 నెగిటివ్ పాయింట్స్. ఒకటి ప్రాస్టిట్యూషన్ చెప్పాను కదా, 2 సతి. సో వెరీ కామన్ అది, ఎస్పెషలీ అప్పర్ క్లాసెస్లో. అంటే మరి మిలిటరీ అక్కడ చనిపోవడము యంగ్ ఏజ్లో, అక్కడే అవసరం ఎక్కువ ఉండేది. సో వాళ్ళకు సంబంధించి there was a unanimous opinion among the foreign visitors that sati was neither obligatory nor compulsory, but all seem to have difference of opinion regarding the pattern in which this sati was performed. అంటే సతి అనేది కంపల్సరీగా పాటించాలనేది లేదు, అప్పుడు ఆప్షనల్ ఉండేదన్నమాట. అయితే అది అందరూ చెప్పారు, కానీ ఎలా పాటించేటోళ్ళు సతి, దాని మీద కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. బార్బోసా, నూనెస్, సీజర్, ఫెడరిక్ వీళ్ళంతా కూడా చెప్పారు, లెఫ్ట్ బిహైండ్ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సతి. ఇండిజినియస్ అకౌంట్స్ అండ్ ఎపిగ్రాఫ్స్ ఆల్సో బేర్ ఎవిడెన్స్ టు దిస్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీసు మల్టిపుల్ వేస్లో ఉండేది, దాని మీద డీటెయిల్డ్గా వర్ణించారు వీళ్ళు విజిటర్స్. ఇంకా పాలిగామి అంటే ఒకరికే మల్టిపుల్ వైఫ్స్ ఉన్నారనుకో, మోర్ దాన్ 1 వైఫ్, ఇట్స్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ పాలిగామి.
వెల్తీ క్లాసెస్లో ఎక్కువ ఉండేది. అఫోర్డ్ చేయగలగాలి కదా మెయిన్గా. ఎందుకు వెల్తీ క్లాసెస్లో ఎక్కువ ఉండేది? దే కెన్ అఫోర్డ్. వాళ్ళు ఎక్కువ కన్యాశుల్కాలు ఏదైనా పే చేసుకుంటారు, వాళ్ళకి వచ్చేస్తారనమాట, స్త్రీలని పోషించగలరు. వీళ్ళు పూర్ పీపుల్ చేయలేరు కదా, పెళ్ళి చేసుకోవాలన్న ట్యాక్స్, దానికి కూడా డబ్బు కావాలి. చైల్డ్ మ్యారేజెస్ అనేది చాలా కామన్. చైల్డ్ మ్యారేజెస్ చాలా కామన్. ది ఈవిల్ ప్రాక్టీస్ ఆఫ్ టేకింగ్ excessive dowries was prevalent at large scale among the people who are well placed in their lives. జరిగేది, డౌరీ ఉండేది, చైల్డ్ మ్యారేజెస్ కూడా ఉండేటివి. సో ఇవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్ అనుకున్నారు కాబట్టి ఉండింది. ఇప్పుడు సతీ అంటే అదొక క్యారెక్టర్, వాళ్ళ యొక్క పాతివృత్యాన్ని చూపించేది. చైల్డ్ మ్యారేజ్ అంటే అది కూడా చాస్టిటీ, వాళ్ళ యొక్క మరి ప్యూబర్టీ కంటే ముందే పెళ్లి చేయడం అనేది అప్పుడు ఒక మంచి స్త్రీలు కూడా సపోర్ట్ చేసిన కాన్సెప్ట్ అది, కాబట్టి ఉండేది. అయితే ఇప్పుడు మనం చూసే దృక్పథం ప్రకారము ఈ 3 పాలిగమీ, సతీ, చైల్డ్ మ్యారేజ్, ప్రాస్టిట్యూషన్, ఈ 4 నెగిటివ్ అన్నమాట. అప్పుడు ఇంకా మ్యారేజెస్ విషయానికి వస్తే ఎలా జరిగేటివి పెళ్ళిళ్ళు, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు. మోనోగమీ సీమ్స్ టు హ్యావ్ బీన్ ది రూల్ అమాంగ్ ది లోయర్ సొసైటీ. అంటే శూద్రుల్లో కానీ వేరే వాళ్ళల్లో కానీ మోనోగమీ, ఒక పురుషుడికి ఒక స్త్రీ ఉండేదన్నమాట. పాలిగమీ వాజ్ ది ప్రివిలేజ్ ఆఫ్ నోబుల్స్ అండ్ ది వెల్తీ. కింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు, 100ల్లో ఉండేటోళ్ళు వాళ్ళకి భార్యలు. ఇంకా చైల్డ్ మ్యారేజ్, ఈ పెళ్ళిళ్ళల్లో మ్యారేజ్ ఏజ్ చాలా ఉమెన్కి చాలా తక్కువ. సో 1/3 ఆఫ్ ది మేల్ మెంబర్స్ ఏజ్ ఉండేదన్నమాట వీళ్ళకి. వాళ్ళకి 30 ఉంటే వీళ్ళకి 10 ఏళ్ళు అట్లా. అమాంగ్ ది బ్రాహ్మిన్స్ సచ్ కైండ్ ఆఫ్ మ్యారేజెస్ వర్ మోర్ యాజ్ ట్రావెలర్స్ రికార్డెడ్ డ్యూరింగ్ దేర్ విజిట్స్. బ్రాహ్మిన్స్లో ఇంకా ఎక్కువ ఈ ప్రాక్టీస్, చైల్డ్ మ్యారేజ్ ప్రాక్టీస్. స్త్రీధన, ఇట్ వాస్ గివెన్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సోషల్ స్టేటస్ ఆఫ్ ది ఇండివిజువల్స్. సో స్త్రీధనము స్త్రీలకు వస్తుంది. రీసెంట్లీ ఉండేది అది స్త్రీధనం అని. అది మళ్ళీ పురుషులు వాడుకోకూడదు, మళ్ళీ వాళ్ళు కూతుర్లకి వాళ్ళు ఇచ్చుకుంటా అంటారు, అది స్త్రీధనం అంటారు. సో తర్వాత కన్యాశుల్కము, ఓలి, మ్యారేజ్ ట్యాక్స్ 3 ఉండేటివి. అయితే మ్యారేజ్ ట్యాక్స్ని కృష్ణదేవరాయలు అబాలిష్ చేయడం జరిగింది. సో ఓలి ఉండేది, కన్యాశుల్కం కూడా ఉండేది. కన్యాశుల్కము కొంచెం హయ్యర్ క్యాస్ట్లో ఉంటే ఓలి అని కింద కులాలలో పిలిచేటోళ్ళు. ఫుడ్ హ్యాబిట్స్ విషయానికి వస్తే నూనిస్ చాలా డీటెయిల్డ్గా నేరేట్ చేశాడు డైట్ ఆఫ్ విజయనగర కింగ్స్. దీస్ కింగ్స్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ బట్ నాట్ ది ఫ్లెష్ ఆఫ్ ఆక్సెన్ ఆర్ కౌస్. అంటే ఈ ఆవులు, ఎద్దులు వీటిల్ని మాత్రమే తినరు, మిగిలినవి ఏవైనా తింటారనమాట రాజులు. విచ్ దే నెవర్ కిల్ బికాస్ దే వర్షిప్ దెమ్. ఇది గోమాతని పూజిస్తారు కాబట్టి గోవధ చెయ్యరు వాళ్ళు రాజులు. దే ఈట్ మటన్, పోర్క్, వెన్సన్, ప్యాట్రిడ్స్, హేర్స్, డోవ్స్, క్వెయిల్, ఆల్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, ఈవెన్ స్పారో, ర్యాట్స్, క్యాట్స్, లిజార్డ్స్. ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చైనా వాళ్ళ గురించి చూస్తుంటాం కదా, ఇంకా ఎలకలు, పిల్లులు, మరి బల్లులు, మరి గువ్వలు, అన్ని రకాల పక్షులు, మరి కుందేళ్ళు, ఒకటి కాదు ఏదైనా తింటారు. అయితే ఈ పోర్క్ కూడా తింటారు, అంటే పంది మాంసం కూడా తింటారు. కానీ ఆవులు, ఎద్దులకు సంబంధించి వాళ్ళు టచ్ చేయరు అనమాట. అది నూనిస్ చెప్పాడు. దాంట్లో మళ్ళీ చూడాలి మరి ఎంత ఒకరు చెప్పిన అబ్జర్వేషన్ ఇది. ఆముక్తమాల్యద సేస్ దట్ డిషెస్ చేంజ్డ్ ఫ్రమ్ సీజన్ టు సీజన్. ఆముక్తమాల్యదలో కూడా మనకి ఏం తెలుస్తుందంటే సీజన్, ఎండాకాలం ఒక రకంగా, వానాకాలం ఒక రకంగా, శీతాకాలం ఒక రకంగా, ఇలాగా వాళ్ళు ఆహారాల్లో మార్పులు అనేటివి ఇంకొకటి కాలాన్ని బట్టి అవైలబిలిటీలో కూడా మార్పు ఉంటుంది. ఎప్పుడు ఫ్రెష్ వెజిటబుల్స్, ఆ సీజన్కి వచ్చే ఫ్రూట్స్ అలాంటివి కూడా మారుతూ ఉంటాయి. ఇన్ సమ్మర్ పీపుల్ ఏట్ రా మ్యాంగో అండ్ ఫ్రైడ్ ఫిష్ విత్ రైస్. వాళ్ళు పచ్చి
మామిడికాయలు, తర్వాత ఫ్రైడ్ ఫిష్, ఇప్పుడు గ్రిల్డ్ ఫిష్ తింటా అంటారు కదా, ఆ రకంగా ఫ్రైడ్ ఫిష్, తర్వాత రైస్. సో అన్నంతో పాటు ఇవి తినేటోళ్ళు. టు అవాయిడ్ స్మెల్ దే డ్రాంక్ టెండర్ కోకోనట్ వాటర్. శాండ్ లోపల పెట్టేసి వైన్ పెడుతుంటామే, అలాగా ఇసుకలో పెట్టి కోకోనట్ వాటరు, టెండర్ కోకోనట్, పచ్చి కొబ్బరి కొట్టి మనము ఎండాకాలం తాగుతాం కదా, ఆ నీళ్ళన్నీ పెట్టుకుంటే కొంచెం స్మెల్ అవాయిడ్ చేయడానికి, టేస్ట్ కోసం అలా చేసేటోళ్ళంట. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్లో వచ్చి కనకదాస, ఆయన మోహన తరంగిణి మెయిన్గా మ్యూజిక్ గురించి రాస్తారు, కానీ ఆయన ఫుడ్ గురించి కూడా రాశారు. లంచ్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఎలా ఉండేది, ఆ రోజుల్లో బ్రాహ్మణుల భోజనం ఎలా ఉండేదో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కూడా దాదాపు అలాగే ఉంటుంది. వాళ్ళు రైసు, దాల్, గ్రేవీ, ఒక బటర్తో తయారు చేసిన గ్రేవీ, మిల్క్ అంటే పాలు, రసం, అప్పుడు కూడా రసం ఉండేది. ఇప్పుడు రసం కంపల్సరీ బ్రాహ్మణులకి, నాకు కూడా రసం, పప్పు కంపల్సరీ. నేను ఒక వెజిటేరియన్ కాబట్టి సో 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇలాంటిదే నా ఫుడ్ హ్యాబిట్స్. వాళ్ళు పికిల్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ మజ్జిగ. సో ఇవన్నీ కూడా వాళ్ళు వేసుకునేటోళ్ళు. ఒక వెజిటేరియన్ థాలీ అనుకోవచ్చు దీన్ని. చాలా నీట్గా డిస్క్రైబ్ చేశారు ఏం తినేటోళ్ళు వాళ్ళని. స్వీట్ ఐటమ్స్ కన్సిస్టెడ్ ఆఫ్ పేని, సుక్కినుండే, గరిగే, స్వీట్ డిషెస్, మిక్స్డ్ ఫ్రూట్స్ విత్ మిల్క్, ఇవన్నీ డెజర్ట్స్. సో ఆ పేర్లంతా కన్నడ పేర్లు ఇక్కడ. అయితే డెజర్ట్స్, మంచి స్వీట్స్ తీసుకునేటోళ్ళు. దాంట్లో ఇది మిక్స్డ్ ఫ్రూట్ కూడా ఉండేది, ఫ్రూట్ సాలడ్స్ అంటాం కదా అట్లా. ఆఫ్టర్ ది లంచ్ బీటల్ లీఫ్, అర్క్ నట్ విత్ క్యాంఫర్ వాజ్ గివెన్. అంటే ఆ సున్నము, ఒక్క ఆకు, 3 కలిపి తీసుకోవడం అనేది, తాంబూలం అనేది తీసుకునేటోళ్ళు. ఫుడ్ గ్రెయిన్స్ లైక్ రాగి, రైస్, జోవర్ వర్ స్టేపుల్ ఫుడ్. రాగి ఇప్పటికీ ఆ కర్ణాటక ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో మనము చూస్తాము, రాగి ఎక్కువగా తీసుకుంటున్నారు. తర్వాత ఇన్ ది క్యాపిటల్ సిటీ దేర్ ఎగ్జిస్టెడ్ ఏ సపరేట్ బజార్, పాన్ సుపారీ బజార్ అని పేరు పెట్టారు. దాన్నే సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ 1లో ఆ పేరుతో పిలుస్తున్నారు. అయితే పేరు ఏమన్నా కానీ పాన్ సుపారీ అనేది అప్పుడు దొరికేది. అబ్దుర్ రజాక్ బార్బోసా, పయస్ నూనేజ్, దే గేవ్ డీటెయిల్స్ ఆఫ్ ది హ్యాబిట్స్ ఆఫ్ చూయింగ్ బీటల్ లీవ్స్. అప్పుడు చాలా రెగ్యులర్గా ఉండేది ఇది, కంపల్సరీగా భోజనానంతరము ఇది తీసుకునేటోళ్ళు. తర్వాత డ్రెస్ అండ్ ఆర్నమెంట్స్. సో ఇవి ఎలా ఉండేటివంటే అబ్దుర్ రజాక్ చెప్తాడు, కింగ్ దేవరాయ 2 కలిశాడనమాట ఆయన. కోట్, హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ ఏ రోబ్ ఆఫ్ గ్రీన్ సాటిన్ అరౌండ్ హిస్ నెక్. హీ ఓర్ ఏ కాలర్ కంపోజ్డ్ ఆఫ్ పర్ల్స్. ఆ తర్వాత మంచి పర్ల్స్ ఉన్నాయి, స్ప్లెండిడ్ జెమ్స్. సో అవంతా మెడకి వేసుకున్నాడు, మెడ చుట్టూ మంచి పర్ల్స్ అంటే ముత్యాలు, మరి జెమ్స్ అన్నీ కూడా, ఆ స్టోన్స్, ప్రిషియస్ స్టోన్స్ అంతే కలిపిన ఒక అదే డ్రెస్ లాగా అనుకోండి, పైన ఓపెన్. తర్వాత పయస్ ఏమంటాడంటే, ది కింగ్ కృష్ణదేవరాయ డ్యూరింగ్ ది మహానవమి ఫెస్టివల్ సిట్స్ డ్రెస్డ్ ఇన్ వైట్ క్లోత్స్. కృష్ణదేవరాయలు తెల్లటి దుస్తులతో ఉన్నాడని చెప్పి పయస్ చెప్తున్నాడు. ఆల్ కవర్డ్ విత్ ఎంబ్రాయిడరీ ఆఫ్ గోల్డెన్ రోజెస్. అంటే గోల్డెన్ రోజెస్ ఎంబ్రాయిడరీ చేశారు చుట్టూ బార్డర్లో. వేరింగ్ హిస్ జ్యువెల్స్. వాళ్ళు జ్యువెలరీ, రాజులు బాగా ఇష్టపడేటోళ్ళు. తర్వాత హీ హ్యాడ్ ఎ క్యాప్ ఆఫ్ బ్రొకేడ్ ఇన్ ఫ్యాషన్ లైక్ ఏ గొలీషియన్ హెల్మెట్. నేను ఆ పెయింటింగ్స్ టైంలో చూపించాను. సో ఒక కోనికల్గా ఉంటుంది ఒక క్యాప్, అది మనం చూడొచ్చు. ఇప్పుడు కూడా తిరుమలలో కృష్ణదేవరాయలు 2 భార్యలతో, అటు ఇటు 2 భార్యలు ఉంటారు.
అలాంటిది చూడొచ్చు అనమాట. సో కవర్డ్ విత్ ఎ పీస్ ఆఫ్లైన్ స్టఫ్, ఆల్ ఆఫ్లైన్ సిల్క్ అండ్ వాజ్ బేర్ ఫుటెడ్. సో కాళ్ళకి ఏమీ వేసుకోలేదు అని పయస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన ఎలా ఉండేటోడు అని. మహానవమి దిబ్బ అక్కడ పైన దుర్గాదేవిని పెట్టినప్పుడు కొంచెం లోయర్ పెడెస్టల్లో వీళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా అదొక చూశాడు ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాడు, జ్యువెలరీ ఉండేది, వైట్ క్లోత్స్ ఉండేటివి. సో ఇదంతా కూడా వాళ్ళ యొక్క డ్రెస్ అండ్ ఆర్నమెంట్స్. నూనిస్ అకౌంట్ narrates that the king never puts any garment more than once. ఒక్కసారి వేసుకునేటోళ్ళంతా అంతే. అదే రాయల్స్ కదా వాళ్ళు, అందుకే రాయల్ ట్రీట్మెంట్ అంటుంటాం కదా. ఒకసారి వేసుకుంటే వదిలేస్తారు వాళ్ళు, మళ్ళా వేసుకోరు. ఒకేసారి ఏదైనా బట్టలు వేసుకున్నా ఏదైనా ఒక్కసారితే వాళ్ళు ఇప్పి వదిలేస్తుంటారు. తర్వాత Barbosa writes that the women wore white garments of very thin cotton. మంచి థిన్ కాటన్, చాలా పల్చటి కాటన్ ఆర్ సిల్క్ ఆఫ్ లైట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు కేరళలో చూస్తుంటాం కదా డ్యాన్స్ చేసేటప్పుడు కొంచెం మిల్కీ వైట్ అట్లా. తర్వాత 5 yards లాంగ్, 5 గజాలు ఉండేదన్నమాట ఆ చీర. One part of which was girt around them below, and the other part they threw over one shoulder and across their breasts in such a way that one arm and shoulder remains uncovered with a scarf. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు చీర కడతాం కదా, కిందంతా పూర్తిగా కవర్ అవుతుంది. సో పైన ఒక వైపుకి పెట్టేస్తారు. అది ఆయన డిస్క్రైబ్ చేస్తున్నాడు బార్బోసా ఎలాంటి డ్రెస్ వేసుకునేటోళ్ళు. వాట్ హీ హాస్ డిస్క్రైబ్స్ ఇస్ ఏ ట్రెడిషనల్ శారీ ఆఫ్ ఇండియన్ ఉమెన్. ఇదే మనము పెయింటింగ్స్లో కూడా చూడొచ్చు. సో పెయింటింగ్ సెషన్లో నేను చూపించాను ఎట్లెట్లా డ్రెస్ ఉంటుంది, వాళ్ళకి చీర ఎలా కట్టుకుంటారు. ది యూజువల్ డ్రెస్ ఆఫ్ ఉమెన్ అట్ ది రాయల్ కోర్ట్ కన్సిస్టెడ్ ఆఫ్ పావడా, ఏ సార్ట్ ఆఫ్ పెట్టికోట్ అండ్ పైట, అది మ్యాంటల్ ఉండేది. రవికే ఆర్ కుప్పుస అంటే అలాంటివి. అంటే ఇప్పుడు ఒక రవిక, ఒక పావడ, ఒక పైట, ఇవన్నీ కూడా ఒక 20-30 years బ్యాక్ చూసాము. అంటే పెళ్ళి కాకముందు వేసుకునే డ్రెస్సులు ఇవి. పెళ్ళి అయిన తర్వాత చీర కట్టుకునేటోళ్ళు. ఇప్పుడు వేరే పంజాబీ డ్రెస్సులు అలా వచ్చేసాయి కదా, అప్పుడు ఇవి ఉండేదన్నమాట. లంగా ఓని అనేటోళ్ళు దీన్ని. ది పెట్టికోట్, saffron colored thin muslin paita were very popular among the aristocratic ladies. సో ఇవన్నీ వాళ్ళు చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసి రాశారు. సో టిల్ రీసెంట్లీ ఈ డ్రెస్ కల్చర్ అనేది ఉన్నింది మనకి. ఉమెన్ ఆఫ్ ది లోయర్ క్లాసెస్ ఓర్ సింపుల్ కాటన్ క్లోత్స్ అండ్ ఆర్నమెంట్స్ మేడ్ ఆఫ్ లో మెటల్స్, బీడ్స్, బోన్స్. వాళ్ళు రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అలాంటివంతా రాయల్ ఫ్యామిలీస్లో ముత్యాలు వేసుకుంటే, వీళ్ళేమో పూసలు, మరి బోన్స్ కొన్ని చోట్ల, తర్వాత మెటల్స్, ఏదైనా కానీ మెటల్ అలాంటిది వీళ్ళు లోయర్ ఇన్కమ్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళు వేసుకొని సింపుల్ కాటన్ క్లోత్స్, సిల్క్ అదంతా కాకుండా పట్టు పీతాంబరాలు వీళ్ళకి దొరకవు కదా, అందుకోసం అనేసి సింపుల్ కాటన్ క్లోత్స్, తర్వాత మెటల్స్, బీడ్స్, బోన్స్ వాడుకునేటోళ్ళు. తర్వాత గేమ్స్ అండ్ అమ్యూజ్మెంట్. సో వాళ్ళు హంటింగ్ బాగా చేసేటోళ్ళు. చాలా ఇష్టమైన క్రీడ ఏమంటే మరి వేటకి వెళ్ళడం. హంటింగ్ ఆఫ్ డీర్, టైగర్, ఎలిఫెంట్, బోర్, ఇన్ని రకాలుగా అన్నిటినీ వాళ్ళు హంటింగ్ చేసేటోళ్ళు. వెరీ పాపులర్. సో ప్యానల్ ఆన్ మహానవమి దిబ్బ ఇదంతా క్లియర్గా మనం చూడొచ్చు. సో దేవరాయ టు గజ బెంటకార అనేది ఆయనకి ఒక బిరుదు ఉండేది. గజ బెంటకార, గజ అంటే ఏనుగు కదా, ఆయన్ని టేమ్ చేసేటోడు ఈయన. దేవరాయ టూకి బాగా ఇష్టం అది. హార్స్ రైడింగ్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఎంజాయ్ చేశారు. అది టెంపుల్ స్కల్ప్చర్స్ మీద మనం చూడొచ్చు. సో కృష్ణదేవరాయలకి చాలా ఇష్టం గుర్రపు స్వారీ.
ఆయన ఆముదం 1 లీటర్ పైన తాగేసి గుర్రపు స్వారీకి వెళ్తే మొత్తం అదంతా స్వెట్ వచ్చి మొత్తం వెళ్ళిపోయేదని చెప్పి చెప్తా అంటారు. మాకు చిన్నప్పుడు ఎవరో ఒకసారి చెప్పారు అలాగా. సో మార్షల్ గేమ్స్ లైక్ రెజ్లింగ్, డ్యూయలింగ్, ఫెన్సింగ్ వర్ ప్రమోటెడ్ అండ్ ఎంకరేజ్డ్ బై ది రాయాస్ ఆఫ్ విజయనగర. ఇవన్నీ వాళ్ళకి ఒక క్రీడలలో భాగంగా రెజ్లింగ్ కావచ్చు, డ్యూయలింగ్, ఫెన్సింగ్ ఇవన్నీ ఎంకరేజ్ చేసేటోళ్ళు మార్షల్ గేమ్స్. వనవిహార, వీటితో పాటు వనవిహారం చేసేటోళ్ళు వాళ్ళు. సో బ్యూటిఫుల్ గార్డెన్స్ మెయింటైన్ చేసి అక్కడ సరదాగా అలాగా విహారానికి వెళ్ళేటోళ్ళు. ఇంకా కూడా స్విమ్మింగ్ చాలా పాపులర్ అనమాట. క్వీన్స్ బాత్ అని నేను ఒక సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఓపెన్ ఉంటుంది. ఒక ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆర్కిటెక్చర్లో వెనక నుంచి సుగంధ ద్రవ్యాలు పోస్తూ ఉంటే అక్కడ చాలా పెద్ద ఓపెన్ బాత్, వాటర్ రావడానికి పోవడానికి ఫెసిలిటీసు, అమేజింగ్ ప్లేస్ అది. సో స్విమ్మింగ్ కూడా చాలా ఇష్టపడేటోళ్ళు వాళ్ళు. తర్వాత ఆక్వాటిక్ స్పోర్ట్స్ అంటే జల క్రీడలు, తర్వాత పెయింటింగ్, మ్యూజిక్, చెస్, ఇంకా ఇవన్నీ కూడా రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఆఫ్ రిచ్ ఫ్యామిలీ లేడీస్. ముఖ్యంగా స్త్రీలు ఇండోర్ గేమ్స్ అనుకోవచ్చు. పెయింటింగ్, మ్యూజిక్, తర్వాత గేమ్స్లో వచ్చి చెస్. సో ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఇండోర్ గేమ్స్. కృష్ణదేవరాయస్ డాటర్ మోహనాంగి అపియర్స్ టు హ్యావ్ బీన్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ చెస్. ఆమె రైటర్ కూడా, అలాగే చెస్ కూడా ఆమెకు చాలా బాగొచ్చు. రాయలవారి కుమార్తె. కాక్ ఫైటింగ్, బుల్ ఫైటింగ్, బఫ్లో ఫైటింగ్ అవి కూడా ఉండేటివి. ఇప్పుడు కోళ్ళ పందాలు ఇప్పటికీ ఉన్నాయి కదా మనకి, అవి అప్పుడు కూడా ఉండేటివి అనమాట. అలాగే బుల్ ఫైట్, బఫ్లో ఫైట్ కూడా ఉండేది. ఇంకా డ్రామాస్, అదర్ కైండ్స్ ఆఫ్ స్టేజ్ ప్లే, పప్పెట్ షో, షాడో ప్లే, అదే బొమ్మలాట. సో ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ లాగా ఉండేది అప్పుడు ప్రజలకి. డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్, పెయింటింగ్, వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ ఇంకొక సపరేట్ సెషన్ మొత్తం డీల్ చేశాను, ఎలా ఉండేది అప్పుడని ప్రజల్లో. సో ఫోక్ ఆర్ట్స్ కూడా చాలా పాపులర్ ఉండేటివి, ఎస్పెషలీ తోలుబొమ్మలాట లాంటివి. సో లిటరరీ యాక్టివిటీస్ ఇంకా చెప్పాల్సిన పని లేదు. చాలా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరి కోసం అని చెప్పి చాలా అద్భుతమైన కావ్యాలు అప్పుడు రచించడం జరిగింది. వాటినంతా అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. నౌ లెట్స్ రీక్యాప్. సో ఇది మనం ముఖ్యంగా సోషల్ కండిషన్స్ అనేసరికి క్యాస్ట్ సిస్టమ్. ఈ క్యాస్ట్ సిస్టంలో సో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, తర్వాత శూద్రాస్. సో ఈవెన్ అన్టచబిలిటీ కూడా ఉండేది కాబట్టి పంచమాస్ కూడా ఉన్నారని అనుకోవాలి. వాళ్ళకి బ్రాహ్మిన్స్ చాలా హై పొజిషన్లో ఉండేటోళ్ళు. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కావచ్చు అన్నిట్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉండేటోళ్ళు, టీచర్స్గా ఉండేటోళ్ళు, ప్రీస్ట్గా ఉండేటోళ్ళు, చాలా యాక్టివిటీస్ చేస్తాండ్రి. సో వైశ్యులు మెయిన్గా ట్రేడింగ్ చేసేటోళ్ళు, శూద్రులు అంటే వ్యవసాయము, తర్వాత ఆర్టిజన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్, ఆర్టిజన్స్ ఆర్ట్స్ కాదు, సో వృత్తి పనులు, వాటిని బట్టి క్యాస్ట్ ఉండేటివి. కొంతమంది అన్టచబుల్స్ కూడా ఉండేటోళ్ళు. అన్టచబిలిటీ స్లేవరీ వాజ్ ఆల్సో దేర్. తర్వాత ఉమెన్, ఇట్లా ఉమెన్ విషయానికి వస్తే చాలా మంచి పొజిషన్ ఉండేది. వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్లో కూడా ఉండేటోళ్ళు అనమాట. అంటే యుద్ధ విద్యలు ఉంటాయి కదా, యుద్ధ విద్యల్లో ఉండేటోళ్ళు. ఇంకా పయస్ చెప్పాడు ఆ సంగతి. స్కల్ప్చర్స్లో కూడా ఉంది వాళ్ళ యుద్ధ విద్యలు, నేను కూడా చూపించాను కదా మీకు ఇప్పుడు. సో ఇంకా డొనేషన్స్ చేశారు, దాన ధర్మాలు చేశారు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనము. తర్వాత రాజులుగా అంటే సామంతులు లేకుంటే గవర్నర్స్ ఉన్నారు. హడువల్లి ఎగ్జాంపుల్, అది గవర్నర్లుగా ఉన్నారు వాళ్ళు. తర్వాత రచయిత్రులు అంటే దాన్ని బట్టి వాళ్ళకి మరి ఎడ్యుకేషన్ కూడా, విద్య అనేది చాలా బాగానే వచ్చని తెలుస్తుంది. కోర్టిజాన్స్ అంటే
వాళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండేటోళ్ళు, కోర్టులో ఉండేటోళ్ళు. కోర్ట్ అంటే జ్యుడిషియరీ అని కాదు, రాజు ఆస్థానంలో ఆస్థానము అక్కడ పనిచేసేటోళ్ళు అనమాట. సో తర్వాత విడో రీమ్యారేజెస్ కూడా ఉండేటివి. అంటే విధవ పునర్వివాహము అంటారు కదా, అలాంటివి వాటికి ట్యాక్సులు లేవు. కానీ ఉమెన్లో పాజిటివ్ ఇది. ఉమెన్లో నెగిటివ్ తీసుకున్నాం అనుకో మనము, వాటికి సంబంధించి సతి, బహుభార్యత్వము అంటే పాలిగమి, తర్వాత బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్, ఇవన్నీ ఉండేటివి. వ్యభిచారం కూడా ఉండేది, అంటే ప్రాస్టిట్యూషన్. ఇది మనం తెలుసుకున్నాం. తర్వాత ఇంకొకటి వద్దాం ఇక్కడ, ఫుడ్ హ్యాబిట్స్. వాళ్ళకి అన్ని రకాల మాంసాలు తినేటోళ్ళు, ఎస్పెషల్ ఓన్లీ ఈ కౌస్ అండ్ బుల్స్ వాటిని మాత్రం టచ్ చేయరు అనమాట, గోవధ చేయరు వాళ్ళు. తర్వాత డ్రెస్ ఆర్నమెంట్స్ వైట్ ఎక్కువ వాడేటోళ్ళు, సిల్క్ అవి కూడా ఉండేటివి, ఫైన్ కాటన్. తర్వాత ఆర్నమెంట్స్, పర్ల్స్, వజ్రాలు, తర్వాత అన్ని రకాల ప్రీషియస్ మెటల్స్ వాడేటోళ్ళు, నోబల్స్, రాయల్స్. కానీ కింద వాళ్ళు వచ్చేసరికి పూసలు, మరి ఎముకలు, లేకుంటే ఏదైనా వేరే మెటల్స్, లో కాస్ట్ మెటల్స్ వాడేటోళ్ళు. సో గేమ్స్, ఎన్ని రకాల గేమ్స్ వాడతారు, అమ్యూజ్మెంట్స్ ఎలా ఉండేటివి. సో వాళ్ళకి చెస్ ఆడేటోళ్ళు, లేకుంటే ఫైన్ ఆర్ట్స్లో ఉమెన్ చాలా ఎక్కువ యాక్టివ్గా ఉండేటోళ్ళు. అట్లనేసి బయటికి పోరని కాదు, వాళ్ళు కూడా హంటింగ్కి వెళ్ళేటోళ్ళు. సో ఎన్నో రకాల అమ్యూజ్మెంట్ అనేది ఉండేది ఆ టైంలో. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్. నేనేం చెప్తానంటే, మీరు ఇంతవరకు ఏం విన్నారో నేను చాలా ఫోకస్డ్గా వినమని చెప్పాను. మీరు ఏం విన్నారో ఇప్పుడే ఒక పేపర్ తీసుకొని సబ్ హెడ్డింగ్స్ మొత్తం రాసుకుంటా వెళ్ళిపోండి. సో ఉమెన్, క్యాస్ట్ సిస్టము, లేకుంటే ఫుడ్ హ్యాబిట్స్, డ్రెస్, అదర్ గేమ్స్, అమ్యూజ్మెంట్, వాటి గురించి. సో ఇదంతా కూడా రాసుకుంటా వెళ్ళిపోండి పాయింట్స్. ఇంకా అవసరం అనుకుంటే మరొక్కసారి చూసుకోండి ఈ వీడియోలో ఏమేం పాయింట్స్ మిస్ అయింటే మీరు. సో అలా చేశారంటే మీకు పర్మనెంట్గా మీ దగ్గర ఉండిపోద్ది. వారం తర్వాత రివైజ్ చేయండి, 1 మంత్ తర్వాత ఇంకొకసారి రివైజ్ చేయండి, ఎవరితో చెప్పండి, మాట్లాడండి, మీది మీ స్వంతం అయిపోతుంది. సో మీకు ఆల్రెడీ గుర్తుండిపోయి ఉంటుంది. మీరు కన్నా ప్రాపర్గా వినింటే మీ మనసులో ముద్రించుకొని పోయింటాయి అనమాట. అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడుతో కంపేర్ చేసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దాదాపు ఇప్పుడులాగానే అప్పుడు ఉండేది. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. You may register to PressionAcademy.in freely and use 5-star challenge and other free test series, or you may call 81010101 and 405060 for more details about mentorship or test series or videos, or you may send a message to me to 85 number. Just message, no phone calls please. Thank you very much. Bye bye. Have a good day.